అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్తో ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం భారీగా సుంకాలను రీఫండ్ చేస్తోంది. ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తంలో ఏకంగా $100 బిలియన్ దిగుమతిదారులకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసింది. అటు ఈ భారీ రీఫండ్ వ్యవహారం అమెరికాలో కొత్త రాజకీయ దుమారానికి దారితీస్తోంది. టారిఫ్ల వల్ల పెరిగిన ధరలతో నష్టపోయింది సామాన్య ప్రజలైతే ఇప్పుడు ఆ డబ్బును కార్పొరేట్ సంస్థలకు వాపసు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వసూలు చేసిన సుంకాల్లో సగానికి పైగా సొమ్మును వాపస్ ఇచ్చేసినట్లు యుఎస్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సుంకాల రిఫండ్పై అమెరికా అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానానికి కస్టమ్స్ అధికారులు సమర్పించిన పత్రాల్లో తెలిపారు. ఇప్పటివరకు $100 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 9.05 లక్షల కోట్ల రూపాయలకు పైగా సొమ్మును దిగుమతిదారులకు వెనక్కిచ్చేసినట్లు పేర్కొన్నారు. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టాన్ని ట్రంప్ ప్రయోగించారు. దాని కింద పలు దేశాలపై ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడ్డారు. ఈ టారిఫ్ల రూపంలో $166 బిలియన్ల ట్రంప్ యంత్రాంగం వసూలు చేసింది. అయితే ఆ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసి వాటిని రిఫండ్ చేయాలని కీలక తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాల మేరకు తీర్పునకు ముందు వరకు వసూలు చేసిన సుంకాలను యుఎస్ ప్రభుత్వం రిఫండ్ చేస్తోంది. ఇందులో భాగంగా సుంకాలు కట్టిన దిగుమతిదారులకు ఇప్పటివరకు $100 బిలియన్ల వాపసిచ్చింది. వడ్డీతో సహా ఈ వాపసులను ఇస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు కోర్టుకు తెలిపారు. రీఫండ్ దాదాపు పూర్తయిందని, మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే వాపస్ చేస్తామని స్పష్టం చేశారు. అమెరికాలో ప్రస్తుతం ఈ రీఫండ్ల వ్యవహారం కొత్త రాజకీయ వివాదానికి దారితీసింది. పెరిగిన ధరల ద్వారా అధిక భారాన్ని మోసిన అమెరికన్ వినియోగదారులకు కాకుండా సుంకాలు చెల్లించిన దిగుమతిదారులు, కార్పొరేట్ సంస్థలకు ఈ డబ్బు తిరిగి వెళ్తోందని విమర్శలొస్తున్నాయి. ఈ రీపేమెంట్ల ద్వారా వ్యాపార సంస్థలకు కాకుండా సామాన్య అమెరికన్లకు ప్రయోజనం చేకూరాలని డెమోక్రాటిక్ పార్టీ సభ్యులు అంటున్నారు. ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించడాన్ని అమెరికా సుప్రీంకోర్టు తప్పుబడుతూ ట్రంప్ తన పరిమితులను దాటి ఈ సుంకాలను విధించారని ఈ ఏడాది ఫిబ్రవరి 20న కీలక తీర్పు ఇచ్చింది. విస్తృతమైన వాణిజ్య సుంకాలను విధించే ఏకపక్ష అధికారం అధ్యక్షుడికి ఆ చట్టం కల్పించలేదని 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. అధిక సుంకాల కింద కంపెనీల నుంచి వసూలు చేసిన సొమ్ము వాపస్ చేయాల్సిందేనని నాడు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ యంత్రాంగం రీఫండ్ చేస్తోంది.